ఉప్పల్లోని ఒక పార్కింగ్ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఉప్పల్లోని బీరప్పగడ్డలో జరిగిన ఈ వివాదం పోలీసుల వద్దకు చేరింది. పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి ఆ తర్వాత కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఈ కొట్లాటలో ఒక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మొత్తం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఉప్పల్ బీరప్పగడ్డ నివాసిని. నిన్న రాత్రి మా ఇంటిపై కొందరు మా పక్కన బస్సులో ఉండేవాళ్ళు తాగేసి పార్కింగ్ విషయంలో గొడవ జరిగి మా ఇంటిపై దాడి చేసినారు. అతను చెప్తున్నా కానీ పదే పదే మా ఇంటి ముందే ఆటో పెడుతూ నా యొక్క బండిని తీసి పక్కకు పెట్టి ఆయన పార్కింగ్ చేస్తున్నాడు. నేను ఇట్లా 2-3 సార్లు కూడా చెప్పినా వద్దు, ఇక్కడ కంజెస్టెడ్ కాదు, వేరే బండ్లు వచ్చి వేరే కార్లు వచ్చి యాక్సిడెంట్ అయినాయి అని కూడా నిరూపించిన. అతనికి వీడియోలు కూడా పంపించిన. నేను మళ్ళీ మా కాలనీ ప్రెసిడెంట్ కూడా నేను ఇన్ఫర్మేషన్ చేసిన. అతను రేపు మాట్లాడదామని చెప్పిండు. మళ్ళీ నిన్న సాయంత్రము ఆటో తీసుకొచ్చి సరే రేపు మాట్లాడదామన్నా కానీ వినకుండా అతను ఒక పలువురిని గ్రూపుగా జమ చేసి 4 దిక్కుల నుంచి ఒకటేసారి ఏకదాటిగా మా ఇంటిపై దాడి చేసి మా భార్యను మా కుమారులను బాగా గాయపరిచినారు. మరి మా భార్య యొక్క పుస్తెల తాడు తెంపిండ్రు, ఇంకా బట్టలు చినిగే విధంగా కూడా కొట్టినారు.